హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. మీ అందరికీ ముందుగా చాలా థ్యాంక్స్ అండి, ఈ కథను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 119. నీ ఆఫీస్కి ఓనర్ ఎవరో తెలుసా అని గాయత్రి చెప్పబోతుండగా సరిగ్గా అప్పుడే ఆమె చేతిలో ఉన్న ఫోన్ టింగ్ అని వాట్సాప్ మెసేజ్ టోన్ రింగ్ అవుతుంది. గాయత్రి తాను చెప్పబోయేది ఆగిపోయి ఇప్పుడు ఎవరై ఉంటారు అని అయిష్టంగానే ఫోన్ స్క్రీన్ వైపు చూస్తుంది. అది నవీన్ నుండి వచ్చిన మెసేజ్. హాయ్ గాయత్రి, ఎలా ఉన్నావు? 2 రోజుల క్రితం నేను సూర్యను కలిశాను. వాడు చాలా బాధగా ఉన్నాడు. చందు తన మీద జాలి చూపిస్తున్నానని అనుకుంటే నేను తట్టుకోలేను అని ఏడుస్తున్నంత పని చేశాడు. తన మనసు చాలా భారంగా ఉంది. ఆ నిజం తెలియటానికి ఇంకా ఎంత టైం పడుతుందో ఆ భగవంతుడికే తెలియాలి అని మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ చదవగానే గాయత్రి గుండె బరువెక్కుతుంది. సూర్య పడుతున్న వేదన ఆమె కళ్ళ ముందు కదులాడుతుంది. ఒకవైపు చందు ఆవేదన, మరోవైపు సూర్య భయం. ఈ సమయంలో నిజం చెప్పటం సూర్యకి ఇంకా కష్టాన్ని మిగులుస్తుందని ఆమెకు అనిపిస్తుంది. ఏమైంది గాయత్రి? ఎవరిది మెసేజ్? ఏంటి ఓనర్ ఏదో అంటున్నావు కదా, చెప్పు అంటుంది చందు. గాయత్రి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తనను తాను నిగ్రహించుకుంటుంది. బలవంతంగా ఒక నవ్వు నవ్వుతుంది. గాయత్రి తన మాటను మార్చుతూ, అదే ఆ ఓనర్ గారు నీకు ఎంతో మేలు చేస్తున్నారు అని చెప్తున్నాను చందు. అంతే, అంతకు మించి ఏమీ లేదు అని అంటూ ఇందాక ఏదో ఆవేశంలో ఏదో చెప్పబోయాను, కానీ ఇప్పుడు అర్థమైంది. కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి అని తన మనసులో అనుకుంటుంది. చందు అయోమయంగా గాయత్రి వైపు చూస్తూ ఉండిపోతుంది. గాయత్రి మరలా తన మనసులో, సారీ చందు, సూర్య కోసం ఈ నిజాన్ని మరికొంతకాలం నా గుండెల్లోనే దాచి ఉంచుతాను అని అనుకుంటుంది. గాయత్రి తన మాట మార్చేసరికి చందు ఏమీ అర్థం కాక పెదవులపై చిన్న చిరునవ్వు ఉంచుతుంది. ఆ నవ్వులో ఒక రకమైన వెటకారం, మరికొంత అనుమానం కూడా ఉంటాయి. సరేలే గాయత్రి, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావో నాకైతే అస్సలు అర్థం కావటం లేదు. ఏదో పెద్ద సీక్రెట్ అన్నట్టు బిల్డప్ ఇచ్చి తీరా చూస్తే అంతా సోది చెప్తావేంటి అంటుంది చందు. గాయత్రి తన కంగారుని దాచుకుంటూ బలవంతంగా నవ్వుతుంది. హమ్మయ్య, మెసేజ్ కరెక్ట్ టైంకి వచ్చింది, లేకపోతే లేనిపోని పెద్ద గొడవ అయ్యి ఉండేది అని మనసులో అనుకుంటుంది. గాయత్రి లేచి నిలబడుతూ, సరే చందు, టైం అవుతుంది, ఇక నేను బయలుదేరుతాను, ఇంట్లో పని ఉంది, మళ్ళీ రేపు స్కూలుకి కూడా వెళ్ళాలి కదా అంటుంది. చందు ఒక్కసారిగా గాయత్రి చేయి పట్టుకుని ఆపేస్తుంది. చ, నోరు ముయ్యవే, ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? అక్కడ నీకోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారా ఏంటి? వెళ్ళి ఈరోజు తమరే కదా వంట చేస్తారు, అది తినే బదులు ఇక్కడే భోజనం చేసి వెళ్ళు. అస్సలు కుదరదు, నువ్వు కూర్చో అంటుంది చందు. గాయత్రి నవ్వుతూ, వద్దులే చందు, నీకు మళ్ళీ శ్రమ ఎందుకు, పిల్లలు కూడా ఉన్నారు కదా అంటుంది. నేను కాదు, నువ్వే ఏం శ్రమ పడక్కర్లేదు, ఇప్పటికే పప్పుచారు చేశాను, ఈరోజు సండే కదా, మార్నింగ్నే చికెన్ కూడా తీసుకున్నాను, చాలా రోజులైంది కదా నా చేతి వంట తిని, ఈరోజు ఇద్దరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తిందాం అంటుంది చందు. గాయత్రికి కూడా చందు వంట అంటే చాలా ఇష్టం. పైగా సూర్య గురించి దాస్తున్న రహస్యం ఆమె మనసుని బరువుగా మారుస్తుంది. చందు మాట
కాదనలేకపోతుంది గాయత్రి. గాయత్రి మళ్ళీ సోఫాలో కూర్చుంటూ, సరేలే మహాతల్లి, నువ్వు అంతగా బ్రతిమలాడుతుంటే ఎలా వెళ్తాను? నిజమే, చాలా రోజులయ్యింది నీ చేతి వంట తిని. ఆ పప్పుచారు తాలింపు ఇక్కడి దాకా వస్తుంది. కానీ ఒక కండిషన్. పిల్లలకి ఈరోజు నేనే అన్నం తినిపిస్తాను అంటుంది గాయత్రి. అలాగే మేడం, నీ ఇష్టం, నువ్వు కూర్చో. నేను 5 నిమిషాల్లో వేడివేడి అన్నం వడ్డిస్తాను అంటుంది చందు. చికెన్ కర్రీకి మసాలా నూరుతుంటే ఆ రోకలి శబ్దం, కూర వాసన ఇల్లంతా నిండిపోతాయి. ఆ కాసేపు గాయత్రి తాను చెప్పాలనుకున్న నిజానికి సంబంధించిన టెన్షన్లన్నీ మర్చిపోతుంది. చందు కూడా తన ఆఫీస్ సందేహాలను ప్రక్కన పెట్టి తన స్నేహితురాలతో హాయిగా గడపటం మొదలుపెడుతుంది. ఆకాశం ఒక్కసారిగా చిల్లులు పడినట్లుగా వర్షం మొదలవుతుంది. ఉరుములు మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టిస్తుంది. ఆఫీసు సమయం పూర్తి కావటంతో అందరూ ఇంటికి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉంటారు. కానీ ఆ వాన చూసి బయటకు రావటానికి భయపడుతూ ఉంటారు. మెయిన్ బ్లాక్ ఫోర్టుకోలో రాఘవయ్య గారు నిలబడి తన పాత స్కూటర్ వైపు దిగులుగా చూస్తూ ఉంటారు. ఈ వానలో అంత దూరం బండి మీద వెళ్ళటం అసాధ్యమని ఆయనకు తెలుసు. ఆయన వయసుకి ఆ చలివాన తట్టుకోవటం కష్టమే మరి. బయట హోరున వర్షం కురుస్తున్నా సూర్య మాత్రం తన టేబుల్ మీద ఉన్న కారు తాళాలు తీసుకుని ప్రక్కనే ఉన్న బ్లూ కలర్ వుడ్డీ వేసుకుని దాని క్యాప్ను తలకు తగిలించుకుంటాడు. సూర్య ఆఫీస్ మెయిన్ డోర్ దాటి ఫోర్టుకో వైపుకు వెళ్తాడు. అక్కడ వర్షం చినుకులు గాలికి లోపలికి కొడుతుంటాయి. సెక్యూరిటీ గార్డ్ గొడుగు పట్టుకుని పరిగెత్తుకుంటూ సూర్య దగ్గరకు వస్తాడు. సార్, ఉండండి సార్, గొడుగు పట్టుకుంటాను, వాన చాలా ఎక్కువగా ఉంది అంటాడు అతడు. పర్వాలేదు రాము, నువ్వు లోపలికి వెళ్ళు, తడిచిపోతావు అంటాడు సూర్య. సూర్య ఆ గొడుగును నిరాకరించి తల వంచుకుని వేగంగా కారు వైపు నడుస్తాడు. ఆ కొద్ది దూరం నడిచేసరికి అతని భుజాలు వర్షానికి తడుస్తాయి. నల్లటి బెంచ్ కార్ దగ్గరికి రాగానే రిమోట్తో లాక్ తీసి చకచక డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. సూర్య తన కారులో బయటకు వస్తూ వర్షంలో తడుస్తున్న రాఘవయ్య గారిని చూస్తాడు. వెంటనే కారు ఆపి గ్లాస్ దించి పిలుస్తాడు. రాఘవయ్య గారు, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? వర్షం అస్సలు తగ్గేలా లేదు అంటాడు. రాఘవయ్య గారు వినయంగా, అవును సార్, బండి మీద వెళ్ళాలి, కానీ ఈ గాలికి బండి నిలబడేలా లేదు, కొంచెం సేపు చూసి వెళ్దామని ఆగాను సార్ అంటాడు. ఈ వానలో బండి మీద ఎలా వెళ్తారు? రండి, కారు ఎక్కండి, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు సూర్య. అయ్యో వద్దు సార్, మీ కారులో నేను రావటం అలా వద్దు సార్, ఏదో ఆటో చూసుకుంటాను. సూర్య చిరునవ్వుతో, వయసులో పెద్దవారు మీరు, రండి, మొహమాట పడకండి, లోపలికి రండి అంటాడు సూర్య. రాఘవయ్య గారు ఎంతో కృతజ్ఞతతో సూర్య ప్రక్కన కూర్చుంటారు. కారు మెల్లగా ఆఫీసు గేటు దాటి రోడ్డు మీదకు వస్తుంది. కారు వెళ్తుంటే సూర్య కళ్ళు రోడ్డు ప్రక్కన ఉన్న బస్టాప్ దగ్గర వెతుకుతూ ఉంటాయి. చందు ఈ వానలో ఎలా వెళ్తుందో అన్న ఆందోళన అతని మనసును తులిచివేస్తుంది. సూర్య మెల్లగా, రాఘవయ్య గారు, ఈ వర్షంలో మన స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారా? ఇబ్బంది పడుతున్నారేమో అంటాడు. అవును సార్, పాపం అకౌంట్స్లో కొత్తగా చేరిన ఆ చంద్రిక, ఆ అమ్మాయి ఇప్పుడే బయటకు వచ్చింది. తనకి పిల్లలు చిన్నవాళ్ళు,
వాళ్ళని స్కూల్ నుండి పికప్ చేసుకోవాలట. ఈ వానలో బస్సులు రావు, ఆటోలు ఆగవు. పాపం చాలా కంగారు పడుతూ బయటకు వెళ్ళింది అంటారు రాఘవయ్య గారు. అతని మాటలు వింటుంటే సూర్య చేతులు స్టీరింగ్ మీద గట్టిగా బిగుసుకుపోతాయి. చందు పిల్లల కోసం తప్పిస్తుందని వినగానే అతని గుండె తరుక్కుపోతుంది. సూర్య మనసులో, చందు, నువ్వు నా కళ్ళ ముందే ఎంతలా ఇబ్బంది పడుతుంటే నేను ఎలా వెళ్ళిపోగలను? నీ దగ్గరికి వస్తే గుర్తుపడతావని భయం, కానీ రాకపోతే నీ కష్టం చూడలేను అనుకుంటూ కారును వేగంగా మెయిన్ రోడ్ బస్ స్టాప్ వైపు దూసుకుపోయేలా చేస్తాడు. అక్కడ వానలో తడుస్తూ ఆటోల కోసం దీనంగా ఎదురు చూస్తున్న చందు ఆకారం సూర్యకు స్పష్టంగా కనిపిస్తుంది. కారు బస్టాప్ సమీపానికి రాగానే వానలో తడుస్తున్న చందుని చూసి సూర్య వేగాన్ని తగ్గిస్తాడు. తన ముఖం ఆమెకు కనిపించకుండా ఎడమ చేత్తో తన హుడీని క్యాప్ సర్దుకుంటూ ప్రక్కనే ఉన్న రాఘవయ్య గారి వైపు కొంచెం వంగి చాలా నెమ్మదిగా ఇలా అంటాడు. రాఘవయ్య గారు, ఆమె మన ఆఫీసు ఎంప్లాయీ కదా? పాపం చాలా తడిసిపోయినట్లున్నారు. మీరు కారు అద్దం దించి తనని ఎక్కమని చెప్పండి, మనం డ్రాప్ చేద్దాం అంటాడు. రాఘవయ్య గారు సూర్య మంచితనానికి ఆశ్చర్యపోయి వెంటనే అద్దం దించి, అమ్మ చంద్రిక, ఏంటి ఈ వానలో ఇలా తడిచిపోతున్నావు? రా, కారు ఎక్కండి, మేము డ్రాప్ చేస్తాం అంటారు. చందు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కారు లోపల డ్రైవింగ్ సీట్లో ఉన్న సూర్య వైపు, అతని ముఖం సరిగ్గా కనపడకపోయినా ఒకసారి చూసి వినయంగా, వద్దు రాఘవయ్య గారు, పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను ఏదో ఒక ఆటో చూసుకుంటాను, సార్ కారులో నేనంటే బాగుండదు అని అంటుంది. అప్పుడు రాఘవయ్య గారు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఒక తండ్రిలా ఆమెకు ధైర్యం చెబుతూ, అదేంటమ్మా అలా అంటావు? ఇక్కడ ఆటోలు దొరికే పరిస్థితి లేదు. చూడు, వర్షం ఇంకా పెరుగుతుంది. నువ్వు ఇలాగే ఉంటే నీకు జలుబుతో పాటుగా జ్వరం కూడా వస్తుంది. అప్పుడు ఆఫీస్కి కూడా రాలేవు. పైగా నీ పిల్లలు స్కూల్లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళని త్వరగా తీసుకురావాలి కదా అమ్మా. మన సార్ మంచివారు, తన కారులో ఎక్కమని ఆయనే చెప్పారు. నువ్వు మొహమాట పడకుండా రా అంటారు. పిల్లల గురించి అనగానే చందు మనసు ఒక్కసారిగా కరుగుతుంది. స్కూల్లో వాళ్ళు ఒంటరిగా ఉంటారేమో అన్న భయం ఆమెను చుట్టుముడుతుంది. రాఘవయ్య గారి మాటకు గౌరవిస్తూ, పైగా ఆయన పిల్లల పేరు చెప్పి బ్రతిమలాడేసరికి చందుకి మరో దారి లేకపోతుంది. వాన దాటికి చీర అంచులు తడిసి బరువెక్కుతాయి. చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తడవకుండా గట్టిగా పట్టుకుని తల దించుకుని కారు వైపు అడుగులు వేస్తుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని ఎపిసోడ్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.